రజనీకాంత్, లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కూలీ'. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'తలైవా' రీసెంట్గా సక్సెస్ అయిన 'జైలర్' తర్వాత వస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్లో మంచి హైప్ కనిపిస్తుంది. దర్శకుడిగా లోకేష్ ఉండటం వల్ల ఈ సినిమాపై యూత్లో కూడా స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఇందులో శృతి హాసన్, ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, సౌబిర్ షాహీర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తుండటం మరో ప్లస్ పాయింట్. ఈ మూవీ ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ మంచి రెస్పాన్స్ రావడంతో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. స్పెషల్గా తెలుగులోనూ 'కూలీ' మంచి మార్కెట్ను కలిగి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సౌత్ బయ్యర్ల మధ్య కఠిన పోటీ మధ్య ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోతున్నాయని సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ అంచనాల ప్రకారం 'కూలీ'కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏపీ, తెలంగాణలో దాదాపు గ్రాస్ పరంగా 80 నుంచి 85 కోట్ల మధ్య ఉండనుంది. అంటే థియేట్రికల్ బిజినెస్ 40 కోట్ల వరకు ఉండవచ్చని టాక్. ఈ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. అందులో నాగార్జున, అన్నపూర్ణ కూడా ఉంది. ఇక ఇది సాధించడానికి రజనీ, లోకేష్ కాంబినేషన్లో కంటెంట్తో మెప్పించాలి. గతంలో రజనీకాంత్ సినిమాలకు తెలుగులో మిశ్రమ స్పందన వచ్చినా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. 'జైలర్' మాత్రం 84 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి చరిత్ర సృష్టించింది. అదే తరహాలో 'కూలీ'లో నాగార్జున వంటి టాలీవుడ్ యాక్టర్ ఉండటం వల్ల ఇది కూడా ప్లస్ పాయింట్ కానుంది. తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ప్రెజెంటేషన్ ఉంటే 'కూలీ' కొత్త రికార్డులు సెట్ చేయవచ్చు. ఇక ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. 'నాసామి రంగా' తర్వాత స్క్రీన్ మీద కనిపించిన నాగ్ 2 చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి 'కుబేరా' కాగా ఇంకోటి 'కూలీ'. వీటిలో 'కూలీ' మీద ఉన్న అంచనాలే వేరే. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అసలే సూపర్ స్టార్ సినిమా, పైగా లోకేష్ కనకరాజు దర్శకుడు. ఇంకా నాగ్తో పాటు ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేశాడు. దీంతో ఈ సినిమాకు హైప్ మామూలుగా లేదు. ఈ చిత్ర తెలుగు హక్కుల కోసం గట్టి పోటీనే నెలకొంది. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ 'కూలీ' తెలుగు హక్కుల కోసం గట్టిగానే పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. వేరే సంస్థలు కూడా పోటీలో ఉన్నప్పటికీ నాగవంశీ తెలుగు రైట్స్ కోసం ఏకంగా 40 కోట్లకు పైగా రేట్ పెట్టడానికి రెడీ అయ్యాడట. రజనీ గత చిత్రానికి 'వేటయాన్'తో పోలిస్తే ఇది 4 రెట్ల కన్నా ఎక్కువ రేట్ కావడం విశేషం. అయితే చాలా ఫ్యాన్సీ రేటిస్తున్నప్పటికీ 'కూలీ' మేకర్స్ అక్కినేని నాగార్జున వైపే చూస్తున్నారట. ఆయన కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రేసులో ఉన్నాడట. రేటు కొంచెం అటు ఇటు అయినప్పటికీ నాగ్కు ప్రయారిటీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ ఫిక్స్ అయితే నాగ్ నటించిన సినిమాను ఆయనే రిలీజ్ చేస్తే హైప్ ఇంకా పెరగడం ఖాయం. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.